is there also. I'm sure whoever is in my position would have done the same. Okay. Yes. సో ఒక్కటి ఏంటంటే మీరు రేవంత్ రెడ్డిని చాలా రోజులు కలవలేదు, ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయలేదు అని అంటారు. దానికి ఆ విమర్శలకు మీరు ఇచ్చే జవాబు? Who am I to accept or not accept? I am just an IAS officer. He is a elected head of the state. And like I said, itvanti koncham without any necessity konni pracharalu jarutune untadi. That is not good for anybody. It is not good for the system. IAS officers ki system lo oka limited role undi. And nenu oka classic bureaucrat andi. Nenu by the rules veltanu, right? So the day new CM takes charge, I am no longer secretary to CM. Yeah. Okay. Right. Yeah. So I have to then wait to approach for a particular reason. Yeah. So when I took over as member secretary, State Finance Commission, I have called on Honorable CM sir. బట్ అందరూ అసలు మీరు చూసే ఉంటారు, డీజీపీ వాళ్ళందరూ ముందే వెళ్ళి అది వార్ డిసిషన్ అండి. నేను హౌ కెన్ ఐ సే ఎనీథింగ్ ఆన్ దేర్ బిహాఫ్. దానివల్ల ఎలక్షన్ కమిషన్ కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2-3 days లో చాలా మంది వెళ్ళి కలిశారు. సో యాక్చువల్లీ కొన్ని ఇన్ఫార్మల్ కర్టసీస్ కి అందరూ చేస్తారు. ఓకే, సో ఐ యామ్ నోబడీ టు కమెంట్ ఆన్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ దట్ వెన్ ద కరెక్ట్ పర్పస్ ఇస్ దేర్, కరెక్ట్ వర్క్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ సీఎం సార్కి తెలియచేశాను. చాలా పేషెంట్గా ప్రతి ఒక్క ఇష్యూ వారు అడ్రస్ చేసి మీరు మంచి పని చేయాలి అనేది మాకే ఎంకరేజ్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్ అన్నెసెసరీ ప్రచారం. ఆయన మీ మీద కోపంగా ఉన్నారు అదేం లేదు, మీతో బాగానే మాట్లాడారా కలిసి? ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఫైనాన్స్ కమిషన్ గురించి కలిసినప్పుడు చాలా బాగా అన్ని క్వశ్చన్స్కి అన్ని మా దీనికి రెస్పాన్సెస్ వారు ఇచ్చారు. సపోర్టింగ్గా ఫోన్ కాల్స్ కూడా చేశారు. కొన్ని మనం చెప్పాము మాకు స్టాఫ్ సరిగా లేదు, తర్వాత కొన్ని మా ఇంటర్వెన్షన్ కావాలి. చూస్తున్నాను ఈ ఆఫీస్ చూస్తే. సో ఇమీడియట్లీ వారు రెస్పాండ్ అయ్యారు. యాజ్ అ సీఎం వాట్ ఎవర్ హీ కెన్ డూ టు సపోర్ట్, హీ ఇమీడియట్లీ రెస్పాండెడ్. ఓకే, ఒకటి మీరు అంటే బ్రీఫ్ పీరియడ్ ఇప్పుడు సీతక్క దగ్గర